హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పండక్కి స్పెషల్గా హెల్తీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే సుండుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 1 కప్పు పొట్టు ఉన్న మినప్పప్పును తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూను రైస్ బియ్యంని కూడా వేసుకొనేసి ఇవి కూడా బాగా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ నున్నగా ఉండకూడదు అన్నమాట. ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే లడ్డు బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తాటి బెల్లంని 1 కప్పు యాడ్ చేసుకొనేసి మీ స్వీట్కి తగినంత యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే అంతా కలిసిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకొనేసి ఇలా నెయ్యి అంతా ఈ పిండిలోకి మిక్స్ అయ్యేటట్టు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి సరిపోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొనేసి మనకు లడ్డూలు చుట్టుకునేలాగా ఈజీగా ఉండేలాగా సరిపోయేలాగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లడ్డూ చుట్టుకునేదానికైతే ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే. నేనైతే తాటి బెల్లం యూస్ చేశాను. దానివల్ల కొద్దిగా చాలా టైం తీసుకుంటుంది అన్నమాట లడ్డూ చుట్టడానికి. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే యాడ్ చేసుకోండి, ఈజీగా చుట్టుకోవచ్చు అనమాట. మీరు కూడా ఈ సంక్రాంతికి ఒకసారి ఈ సున్నుండలు ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.